ఓకే. కానీ దీంట్లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు చేసిన వయలేషన్స్ చాలా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. సో మీరు కూడా దీన్ని కాస్త స్టడీ చేసి ఉంటారు కదా, మీకేమనిపిస్తుంది ఈ పోలీస్ ఆఫీసర్ చేసి తీసుకున్న వైఖరి? బాధితురాలు ముంబై నుంచి ఈరోజు విజయవాడ వచ్చి మళ్ళీ పోలీసు అధికారులను కలిసి విచారణకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు అంటే ప్రభుత్వం బాధితురాలికి ఒక నమ్మకం కలిగించింది. మరి ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే నాకేమనిపించిందంటే 2-3 రోజుల నుంచి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఎంతమందిని క్రిమినల్స్ గా మారుస్తాడో ఈ ఎపిసోడ్ లో కనపడిందండి. పైగా ఈ ఎపిసోడ్ లో ఉన్నది ఎవరంటే ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు. గత ప్రభుత్వంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలని రాజకీయ శత్రువులుగా పరిగణించి ఒక రకంగా కక్ష తీర్చుకున్న వాళ్ళు. రెండో విషయం, దాదాపు 1 సంవత్సరం క్రితం మా తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ గారు రోజాని ఏదో అన్నారని మొత్తం ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి డజన్ల కొద్దీ నటీమణులు ప్రెస్ మీట్లు పెట్టి మహిళల గురించి, మహిళల రక్షణ గురించి, భారతీయ సాంప్రదాయం గురించి కొన్ని రోజుల పాటు జ్ఞానబోధ చేశారండి. అవును. మరి మీరు 3 రోజుల నుంచి ఈ దారుణాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. నేను ఈ డిబేట్కి వచ్చే ముందు వరకు కూడా నాకు తెలిసి ముంబై నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, లేదా హైదరాబాద్ నుంచి కానీ ఏ నటీమణి కూడా, ఏ హీరోయిన్ కూడా, ఏ సీనియర్ నటి కూడా దీన్ని ఖండిస్తూ బయటికి రాలేదు. అవును. అయితే పౌర సమాజానికి అర్థమైంది ఏంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి స్వభావం గురించి స్వర్గీయ సి నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి సైకో అన్న విషయాన్ని చాలా చాలా ముందుగానే ప్రపంచానికి చెప్పాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడో మహారాష్ట్రలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తన రాజకీయ ఆర్థిక సామ్రాజ్యంలో భాగంగా, సామ్రాజ్యం కూడా మాఫియాలో భాగంగా ఆ అమ్మాయిని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టించి మానసికంగా, శారీరకంగా టార్చర్ చేసి ఎన్ని రకాలుగా టార్చర్ చేశారో ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్తే అర్థమైందండి. ఎందుకంటే ఈ కేసులో ఉన్న వాళ్ళు మామూలు అధికారులు కాదండి. ఇప్పుడు మా ప్రభుత్వం ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక అధికారికి కూడా నాదొక రిక్వెస్ట్ ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో మచిలీపట్నం గెస్ట్ హౌస్ల్లో ఈ అధికారులు ఏం చేశారో కూడా విచారణ చేయాలండి. అవును. ఎందుకంటే బీచ్ లో ఏం చేశారో కూడా చేయాలి. వీళ్ళకి డిపార్ట్మెంట్ లో వీళ్ళకున్న పేరు ఏంటంటే ప్లే బాయ్. డిపార్ట్మెంట్ లో వీళ్ళలో ఒక అధికారికి ఉన్న పేరు ఏంటంటే ప్లే బాయ్. డ్యూటీ ఏమో విజయవాడలో, కానీ ఎక్కువ టైం గడిపేదేమో మచిలీపట్నం గెస్ట్ హౌస్ల్లో. ఈ నేపథ్యంలో ఇది మన రాష్ట్రానికి ఒక అవమానకరమైన సంఘటన. మొత్తం దేశంలో మహిళలకు సంబంధించిన ఒక దారుణమైన సంఘటన. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని పునర్విచారణకు ఆదేశించింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇందులో అధికారులు ఉన్నారు,